మమ్మల్ని మీరు బలపరచండి, సరి చేయండి ప్రభా. మీరు మాట్లాడేటువంటి దేవుడవు దేవ, తరతరముల నుంచి ప్రభా మీరు మాట్లాడుతూ నీ బిడ్డల వారు మీరు బలపరుస్తూ లేవనెత్తుతూ వారికి తోడుగా ఉండి వారి జీవితంలో ప్రభా నీ కార్యాలు మీరు జరిగిస్తూ వచ్చినారు. ఆ యొక్క నీ బిడ్డల జాబితాలో మమ్మల్ని కూడా మీరు చేర్చుకుని ఈ 2023 సంవత్సరం చివరి దినాన మీరు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని సరిచేసి మమ్మల్ని నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టమని యేసుక్రీస్తు నామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ బైబిల్స్లో నుంచి 2వ దినవృత్తాంతాలు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము అలా తీసి పెట్టుకోండి. 2వ దినవృత్తాంతాలు 2 క్రానికల్స్లో నుంచి చాప్టర్ 24. సరే, ఇది చివరి సండే. అయితే 2023 సంవత్సరం మనందరం కూడా మొదటి దినాన ఫస్ట్ రోజున అందరం వచ్చామా దేవుని సన్నిధికి? 23rd డిసెంబర్ 31st వచ్చామా అందరం? గుర్తుందా మీకు? ఇక్కడ రాపోయినా వేరే చర్చెస్లోకి వెళ్ళారా? వెరీ గుడ్. సరే, దాని తర్వాత మనం 2023 స్టార్ట్ చేస్తాం. 23 ఎండ్ కాదు, 22 ఎండ్ కదా. 22 ఎండ్ తర్వాత 23లోకి ఎంటర్ అయ్యాం. 23 చివరిలోకి వచ్చినాం. 23లో మనం నిజంగా ఇది చివరి ఆదివారం. చక్కగా దేవుడు మనకు టైం కూడా ఇచ్చారు. మామూలుగా అది వేరే డేస్ అయితే నార్మల్గా మనం ఏం చేస్తాం, ఓన్లీ నైట్ వస్తాం కదా, వచ్చేసి ఆ 2-3 అవర్స్ ఉంటాం, దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోతాం. కానీ ఈ దినం చక్కగా దేవుడు సండే ఇచ్చారు కాబట్టి చాలా మంచిది. ఈ దినం దేవుని సన్నిధిలో మనం వాక్యం విని తద్వారా మనం మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం. అంటే ప్రతిరోజు సరిచేసుకోమా అనేటువంటిది కాదు, కానీ ఈ యొక్క లాస్ట్ డే 23వ సంవత్సరం చివరి రోజున మనం జాగ్రత్తగా టైంను వృధా చేయకుండా కొద్దిగా మన హృదయాలు పరీక్ష చేసుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళినట్లయితే అదొక మంచిది. 2023 సంవత్సరం మనం బాగానే స్టార్ట్ చేసి ఉంటాం. ఏదైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు బాగానే స్టార్ట్ చేస్తాం, కానీ ఆ ఎండ్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. ఈలోపు చాలా చూడండి, మీ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి. మీరు స్టార్ట్ చేసినవి కొన్ని బాగా అనిపిస్తాయి. ముందు చాలా బాగా స్టార్ట్ చేస్తాం. మారుమనసు విషయంలో, భక్తి విషయంలో, దేవుని వెంబడించేటువంటి బిగిన్ చేసేటువంటి టైము చాలా బాగా స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే యేసుప్రభు వారిని తెలుసుకుంటామో తెలుసుకునేటువంటి ప్రాసెస్ కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వారు, అంటే తల్లిదండ్రులు వారు భక్తి చేసిన వారు ఉంటారు. బాల్యం నుంచి సండే స్కూల్కి తీసుకువెళ్ళి అలా భక్తి నేర్చుకున్న వారు ఉంటారు. చిన్నప్పుడు దేవుడిని ఎరగనటువంటి వారు ఉంటారు. వారి జీవితంలో ఒక సందర్భంలో కొన్ని సర్టన్ పాయింట్స్లో దేవుడు వారిని దర్శిస్తారు. భక్తి చేసిన వారు ఉంటారు, చిన్నప్పుడు చర్చికి వెళ్ళిన వారు ఉంటారు, కానీ దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వారుగానే ఉంటారు. కానీ ఒక్కొక్క టైంలో దేవుడు వారికి గేలం వేసి వారిని పడతారు. అలా దేవుడు వారిని తన వైపు లాక్కుంటారు. అలాగనే భక్తి చేసిన వారు, భక్తి చేయనటువంటి వారు, అస్సలు దేవుడు అంటే ఎరగనటువంటి వారు కూడా అలా వెళ్తున్నప్పుడు ఎవరి ద్వారానో సువార్త అనేటువంటిది వెళుతుంది. వారికి ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో, వారికి ఉన్నటువంటి సమస్యలలో, అనారోగ్యాల్లో, ఆర్థిక సంబంధించిన ఇబ్బందుల్లో కానీ, వారికి వివాహ జీవితంలో కానీ కొన్ని సర్టన్ పాయింట్స్లో దేవుడు వారిని దర్శిస్తారు. వారికి సువార్తను ఆ టైంలో అందించి దేవుడు నిజమైనటువంటి దేవుడు అని వారు తెలుసుకున్నట్లుగా దేవుడు వారి జీవితంలో చేస్తారు. అలా మన జీవితంలో రకరకాలైనటువంటి రీతిలో దేవుడిని ఎరిగినటువంటి వారిగా ఉంటాం. అవునా కదా? చిన్నప్పటి నుంచి భక్తి చేసి వచ్చిన ఒక విధానం, భక్తి చేస్తున్నటువంటి వారుగా ఉండి కూడా దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వారుగా ముందుకు వెళ్తున్న టైంలో ఒకనొక పాయింట్లో దేవుడు పట్టుకున్నటువంటి వారుగా మనం ఉంటాం. అస్సలు దేవుడు అంటే ఎరగనటువంటి వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుని దాసులను పంపించి విశ్వాసుల ద్వారా, స్నేహితుల ద్వారా దేవుడు మనం దర్శించడం, తద్వారా మనం యేసుప్రభు వారిని స్వరక్షకుడిగా ఎంచుకుంటాం. ఇలాగున మన యొక్క భక్తిని అనేటువంటిది మనం స్టార్ట్ చేస్తాం.
ఆ స్టార్ట్ చేసేటువంటి టైం బాగానే ఉంటుంది. ఆశతో ఉంటాం, మంచి భక్తి చేస్తాం, బాగా ప్రార్థన చేస్తాం. మారు మనసు పొందినటువంటి దినాలలో మరి మీ జీవితం ఎలాంటిదో తెలియదు, కానీ నేను ప్రతిరోజు మంగళవారం బుధవారం వెళ్ళేవాడిని, శనివారం ప్రార్థనకు వెళ్ళేవాడిని, ఆదివారం 2 మీటింగ్స్కి వెళ్ళేవాడిని, ఆదివారం సాయంత్రం మాకు యూత్ మీటింగ్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాడిని. చిల్డ్రన్స్ రిట్రీటు, యూత్ రిట్రీటు, మే రిట్రీట్స్, పెద్ద రిట్రీట్స్, విశ్వాసుల కోటాలు, తర్వాత యాన్యువల్ మీటింగ్స్ ఉంటాయి, ఉద్యమ సభలు జరుగుతాయి. వీటన్నిటికీ వెళ్ళేవాడిని. నేను మారుమనసు పొందినప్పుడు అన్నిట్లో యాక్టివ్గా ఉండేవాడిని. కొంతకాలం భక్తి చేసి వ్యాపారం స్టార్ట్ చేసిన టైంలో స్లోగా వెనక్కి తిరగడం అనేటువంటిది, డబ్బు కోసం లేదంటే ఇతర వాటి కోసం దేవునికి దూరస్తులు అవటం, భక్తిలో వెనక్కి తిరగటం అనేటువంటిది, దేవునికి దూరస్తులు అవటం అనేటువంటిది జరిగింది. కానీ దేవుడు వదిలిపెట్టలా. మరలా దేవుడు నన్ను లాగినారు. దేవుడు దర్శించి నన్ను ఆయన పిలిచి దేవుని పనిలోకి అలాగ ముందుకు నన్ను నడిపించినారు. సో మన జీవితంలో కొన్నిసార్లు ఈ 2023 సంవత్సరం మనం బాగానే స్టార్ట్ చేసి ఉండుంటాం. మరి ఈ యొక్క చివరి దినాన్న మనం ఉన్నాం. మరలా నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెడుతున్నాం. మనం ఎలా స్టార్ట్ చేసాం, ఎంత ఫాస్ట్గా ఎంత చక్కగా స్టార్ట్ చేసాం అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ ఎలా ముగించాం అనేటువంటిదే ముఖ్యం అనేటువంటిది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు పలిటెట్టు వారు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలుకి? సౌలు. దాని తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దాని తర్వాత సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉన్నాడు. రెహబాము దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలెట్టు వారు 2గా విడిపోవడం అనేటువంటిది జరిగింది. ఒక బ్యాచ్కి యూదా అనేటువంటిది పేరు, రెండవ దానికి ఇశ్రాయేల్ అనేటువంటిది పేరు. అయితే యూదాను పరిపాలించేటువంటి రాజులందరూ బాగానే చేశారు, కానీ కొంతమంది దేవుని దృష్టిలో చాలా బాగా స్టార్ట్ చేసినారు, చాలా బాగా వారి జీవితాలను ముగించినారు. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి విధానం, దేవుని వెంబడించేటువంటి మార్గం, దేవుని కొరకు బ్రతికినటువంటి జీవితాలు, యూదా దేశాన్ని వారు దేవునిలో నడిపించిన వారు దేవుని తట్టు తిప్పినటువంటి వారుగా ఉన్నారు. కానీ కొంతమంది ఇశ్రాయేలులో వారి జీవితాలు చూసినట్లయితే, ఇశ్రాయేల్ యొక్క రాజుల జీవితాలు చూస్తే ఎవరు సరైనటువంటి వారు లేరు. జోషు ఒక అతను మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉన్నాడు. రిమైనింగ్ అందరూ కూడా దేవుని దృష్టికి వారు మంచి నడత అనేటువంటిది నడవల. కానీ యూదా దేశంలో మనం చూసినట్టయితే యూదాని పరిపాలించేటువంటి వారిలో మనం చూస్తాం, వారి బిగినింగ్ బాగానే ఉంది, వారి ఎండింగ్ కూడా బాగానే ఉంది. వారిలో మొట్టమొదటిగా మనం చూసేటువంటిది దావీదును చూస్తాం. దావీదులో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, కానీ తన ఎండ్లో తను సరిచేసుకునేటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదట తను దేవుని దృష్టిలో నిందారహితుడిగా బ్రతికినాడు. దేవుని కొరకు వాక్యానుసారముగా జీవించిన వాడిగా ఉన్నాడు దావీదు. అలాగనే మధ్యలో తను బెత్షెబా విషయంలో తప్పు చేసినాడు, కానీ తను రిపెంట్ అయినటువంటి వాడిగా ఉన్నాడు. తన జీవితాన్ని మరలా దేవుని దృష్టికి నిందారహితుడిగా సరిచేసుకునేటువంటి వాడుగా, ఇష్టడుగా బ్రతికినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం ఆసాను మనం చూస్తాం. ఆస కూడా తన బిగినింగ్ బాగుంది, తన ఎండ్ అనేటువంటిది కూడా బాగుంది. అలాగనే యెహోషాపాతు కూడా మనం చూస్తాం. అతను కూడా మంచిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. ఉజ్జియాని మనం చూస్తాం. ఉజ్జియా దేవుని దృష్టిలో నిందారహితుడిగా. తర్వాత యోతామును చూస్తాం, అతను కూడా బాగున్నటువంటి వాడుగా ఉన్నాడు. దాని తర్వాత హిజ్కియాని మనం చూస్తాం. హిజ్కియా కూడా చాలా తన జీవితాన్ని దేవుని కొరకు బ్రతికేటువంటి వారుగా. ఆల్మోస్ట్ వీరిలో 40 సంవత్సరాలు మెజారిటీ దావీదు ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు అనుకుంటా. తర్వాత తన కుమారుడు యోషియా అనేటువంటి రాజు కూడా 40 సంవత్సరాలు చిన్నవాడిగా తను రాజు అయినాడు.
చిన్నవాడుగా చాలా బాల్యం అంటే అనేటి రీతిలోనే బాల్యంలోనే రాజుగా ఉన్నాడు. తను దేవుని దృష్టిలో నిందారహితుడిగా బ్రతికినాడు. 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలెట్టి వారిని పరిపాలన చేసేటువంటి వాడుగా జోసయ్య కనపడతాడు. తను దేవుని యొక్క మందిరాన్ని సరిచేయించిన వాడిగా, శుద్ధీకరణ చేయించిన వాడిగా, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని శుద్ధీకరించేటువంటి వాడిగా, క్లీన్ చేసేటువంటి టైంలో దేవుని యొక్క అనేటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి దొరికినప్పుడు దాన్ని చదవటం ప్రారంభించినాడు. దాన్ని తీసుకొచ్చి దాని ముందు తీసుకొచ్చి చదువుతున్నప్పుడు తన హృదయాన్ని దేవుని దృష్టిలో తను ఎలాగున్నాడు, తను పితరులు ఎట్టి వారు ఎలా జీవించినారు, దేవుని ఎలా వదిలిపెట్టినారు, దేవుడు వారి మీదకి ఎలాంటి తన ఉగ్రతను పంపించినారు అనేటువంటిది అంతా కూడా జోసయ్య గ్రహించినప్పుడు యోషియా తన జీవితాన్ని ప్రభువు సమర్పించుకుని ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన అంతటినీ కూడా తొలగించేటువంటి వాడుగా జోసయ్య కనపడుతున్నాడు. కాబట్టి వీరిలో మనం చూస్తాం దేవునికి ఇష్టలుగా బ్రతికేటువంటి వారికి ఉన్నాడు. అలాగనే మనం చూసినట్లయితే ఇతను ఈ యొక్క యోధా ఇశ్రాయేలు పడేటువంటి వారిని పరిపాలించేటువంటి వారిలో ఆ యొక్క రాజు ఎవరంటే యెహూ అనేటువంటి రాజు కొద్దిగా అటు ఇటుగా ఉండేటువంటి వాడిగా అతను ఉన్నారు. అయితే రిమైనింగ్ అందరూ కూడా దేవుని దృష్టిలో దుష్టులుగానే బ్రతికేటువంటి వారిగా, ఇశ్రాయేలు పడేటువంటి వారు చెడు చేయటానికి, పాపము చేయటానికి కారకులైనటువంటి వారుగా ఈ యొక్క రాజులు ఉన్నారు. అయితే యోధా ప్రజలైనటువంటి వారిని పరిపాలించేటువంటి రాజులలో కొంతమంది రాజులు వారి యొక్క బిగినింగ్ అనేటువంటిది బాగుంది, ఎండ్ అనేటువంటిది సరిగా లేదు. మనందరూ గుర్తొచ్చేటువంటిది ఎవరో ఆ రాజు పేరు చెప్పండి. సౌలు. మెయిన్ మనం చూస్తాం సౌలు ఓకేగానే స్టార్ట్ చేశాడు. కొద్ది కాలంలోనే, అంటే తను దేవుని దృష్టిలో వ్యతిరేకంగా అడుగులు వేసేటువంటి వాడుగా, తెలియటువంటి రీతిలో వాక్యానికి దేవుని సేవకుడైనటువంటి సమూయేలుకి లోబడనటువంటి వాడుగా సౌలు ఉండిపోయినాడు. కానీ మనం చూస్తాం మెయిన్ క్యారెక్టర్ మనం ఎవరికి చూస్తామంటే బాగా పరిపాలించేటువంటి వాడు సొలొమోన్ చాలా బాగా పరిపాలన చేసినాడు. దేవుని యొక్క కార్యములు చేసేటువంటి వాడిగా, దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించేటువంటి వాడిగా సొలొమోను ఉన్నాడు. ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పినటువంటి వాడిగా సొలొమోను కనపడతాడు. మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను, అగ్నిని దించినటువంటి వాడిగా సొలొమోను కనపడతాడు. కానీ తన ఎండ మనం చూసినట్టయితే సొలొమోను యొక్క చివరి దినాల్లో తను పాడైపోయినటువంటి వాడిగా ఉన్నాడు. బహుభార్యాత్వం అనేటువంటిది, తను ఆ పని చేసి అనేక మంది ఉపపత్తులు పెట్టుకుని, భార్యలు పెట్టుకుని 1000 మందితో వారందరూ కూడా ఆ దినాలు తప్పు కాదు అది. కానీ అతను చేసేటువంటిది ఏంటంటే వారిని బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో సొలొమోను వెళ్ళిపోయినాడు. వారిని బట్టి దేవుని దృష్టిలో చెడు చేసేటటువంటి వాడుగా, వారిని బట్టి విగ్రహారాధన చేసేటటువంటి వాడుగా సొలొమోను ఉన్నాడు. దాని తర్వాత మనం చూస్తాం ఏంటంటే సొలొమోను తర్వాత యోవాషు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇతను కూడా చాలా చిన్నవాడిగా తన యొక్క రాజరికాన్ని, పరిపాలన అనేటువంటి స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత అమజ్యా అనేటువంటి రాజు కూడా ఉన్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో యోవాషు జీవితాన్ని మనం చూద్దాం. 24వ అధ్యాయం అంతటినీ కూడా మనం చూసినట్లయితే యోవాషు ఎలా తన యొక్క ఏ వయసులో తన పరిపాలన స్టార్ట్ చేసినాడు అనేటువంటిది, తను ఎలా జీవించినాడు, తన ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటిది మనం చూద్దాం. యోవాషు గురించి 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు మొదటి 3-4 విషయాలు చదువుదాం ఒకసారి. అందరు చదవండి ఒకసారి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం యోవాషు ఎన్ని సంవత్సరాల టైంలో రాజు అయినాడు? 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడుగా రాజు అయినాడు. ఎంతకాలం పరిపాలన చేసినాడు?
40 సంవత్సరాలు ఇతను పరిపాలన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇతని జీవితాన్ని మనం ఒకసారి స్టడీ చేస్తే చిన్నవాడుగా ఉన్నాడు, కానీ ఎలా పరిపాలన చేసినాడు అనేటువంటిది మనకి ఆలోచన వస్తుంది. ఇక్కడ మనం ఇతనికి ఒక మెంటర్ కనపడుతున్నాడు. ఎవరు అతను? యెహోయాదా అనేటువంటి అతను. ఇతనికి యెహోయాదా అనేటువంటి ఈ యొక్క దేవుని దృష్టిలో యాజకులైనటువంటి అతను ఈ వ్యక్తిని రాజును యోవాషును దేవుని యొక్క మార్గంలో నడిపించిన వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ చిన్నవాడైనా సరే ఇతను పరిపాలన చేసినాడు, మంచి పరిపాలన చేసినాడు. ఎలా మంచి పరిపాలన చేశాడంటే ఇతనికి ఒక స్పిరిచువల్గా ఆత్మానుసారముగా ఇతన్ని సరిచేటువంటి వ్యక్తి ఇతనికి అతను ఉన్నాడు. అతను యాజకుడైనటువంటి వాడు. అతని పేరేంటి? యెహోయాదా అనేటువంటి వ్యక్తి. యెహోయాదా యొక్క అండర్లో ఉన్నప్పుడు అతని యొక్క ఆ మాటల చొప్పున అతని యొక్క గైడెన్స్లో ఇతను బ్రతికినంత కాలము దేవుని దృష్టిలో నిందారహితుడిగా చక్కటి పరిపాలన చేసేటువంటి వాడిగా ఇతను తన యొక్క ఆత్మానుసరైనటువంటి జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వాడిగా ఈ యొక్క యోవాషు కనపడతాడు. స్పిరిచువల్గా ఆత్మానుసారముగా సరిచేటువంటి వ్యక్తి, ఒక యాజకుడు అనేటువంటి యెహోయాదా ఇతనుకున్నాడు. కాబట్టి తను చక్కగా లీడ్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మనం భక్తి చేసేటువంటి మన జీవితంలో కూడా మనకి ఒక స్పిరిచువల్ మెంటర్ అనేటువంటి వాడు కావాలి. ఆత్మ సంబంధముగా మనల్ని సరిచేటువంటి వారు కావాలి. మనం చేసేవన్నీ కూడా వెరీ గుడ్ అనేటువంటి వారు మనకు ఉన్నట్లయితే మనం ఆత్మలో దిగజారిపోతాం, పాడైపోతాం. నువ్వు చేసేటువంటి వాన్నీ కూడా చాలా బాగా చెప్పావు నాన్న, చాలా బాగున్నావురా, సూపర్ రా, నువ్వు చేసేది చాలా బాగుంది అనేటువంటి రీతిలో మనల్ని ఎవరన్నా అన్నా, అలాగనే మనకి ఎప్పుడైతే మనల్ని ప్రైజ్ చేసేటట్టు వారు మన చుట్టూతుంటారో, చూడండి కొన్ని క్వార్టర్స్లో అలాగుంటారు. ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వారిని రానివ్వరు చాలామంది. నెగిటివ్గా కానీ లేదంటే ఉన్నట్టుగా చెప్పేటట్టు వారు ఎవరు ఉండారంటే వారు చెప్పినప్పుడు వీరికి ఇష్టం ఉండదు. అందుకని కొన్ని రాజ్యాలు పాడైపోతూ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్స్ కూడా మారిపోవడం కారణం ఏంటంటే లోకంలో జరుగుతున్నటువంటి వాటిల్ని ఎవరైనా సపోజ్ బ్రాడ్కాస్ట్ చేస్తే వాళ్ళని తిడతారు, వారిని వేరుగా చూస్తారు. ఆ యొక్క రాజ్యంలో జరుగుతున్నటువంటి గవర్నమెంటు, ఆ రాజు పరిపాలించేటువంటి విధానాన్ని ఇతను సరిగా చేయట్లేదు, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, వారికి ఇష్టం ఉండదు. అందుకని ఎప్పుడు కూడా డప్పు కొట్టే వాళ్ళు చుట్టూతో పెట్టుకుంటారు. వాళ్ళ చుట్టూతో ఎప్పుడు కూడా నువ్వు సూపర్, నువ్వు డోపర్ అనేటువంటి రీతిలో నువ్వు చాలా బాగా చెప్పావు. దేవుని యొక్క సేవకులకు కూడా కొంతమంది ఉంటారు, అబ్బా ఈరోజు మెసేజ్ ఎంత బాగుంది అంటే అర్థం ఏంటంటే మనల్ని లేపుతున్నాడు అనేటువంటిది అర్థం అన్నమాట. చాలా బాగుందంటే నీకు హృదయంలో బాగుండి దానికి నువ్వు లోబడి నేను ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకున్నాను అనేటువంటి మాట మనతో అంటే అది మంచిది. ఏం చెప్పావు అని సపోజ్ ఏం చెప్పాను నేను అని అడిగామనుకోండి, అప్పుడు చెప్పరు. ఎందుకని? ఎంతవరకు నువ్వు సూపర్ చెప్పావు, నువ్వు బాగా చెప్పావు అనేటువంటి దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ నీకు ఏంటి తీసుకున్నావు నువ్వు అందుట్లో, ఏ వాక్యాన్ని నువ్వు తీసుకుని నువ్వు సరి చేసుకున్నావు అనేటువంటిది అడిగితే మళ్ళీ చెప్పలేరు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దేవుని యొక్క వాక్యము విలువైనటువంటిది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెను. దేవుడు అయి ఉన్నారు. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు అనేటువంటిది నువ్వు గ్రహించి నాతోనే మాట్లాడారు, నేను ఇక్కడ ఫెయిల్ అయినాను, దాన్ని నేను సరి చేసుకోవాలి అని దేవుడు నాతో మాట్లాడినారు కాబట్టి నేను సరి చేసుకుంటాను అనేటువంటి భావన మనకు రావాలి. అలా కాకుండా మనం ఎంతవరకు కూడా చాలా బాగా చెప్పారు అనేటువంటిది కానీ రాజా నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అనేటువంటి రీతిలో మనం కనుక ఈ టైప్లో మనం ఉన్నట్లయితే దానికి మనకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. దాని తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కూల్ పోవడానికి మెయిన్ కారణం అదే. వాళ్ళు ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారినే ఆ 10 మంది మాటలే వింటారు, దాంతోనే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి సరిచేటట్టు వారు కావాలి. మనం ఎలాగున్నామో, మన స్థితి ఏంటో, మనం ఎక్కడ ఫెయిల్ అయినామో తప్పులేదు. పెద్దవారితో మాట్లాడినప్పుడు కూడా, దేవుని సేవకులతో మాట్లాడినప్పుడు కూడా అన్న ఇలా అనిపించింది నాకు అనేటువంటి రీతిలో మీకు అనిపించేటువంటి చెప్తే మంచిది. అది మీ సిచ్యువేషను
మీరు సరిచేసినాడు దేవుడు, మీ జీవితాన్ని సరిచేసినాడు పలానా వాక్యం ద్వారా, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా మీకు ఉన్నట్లయితే దాన్ని మనం చెప్పుకునేటువంటి వారికి ఉండాలి. చాలాసార్లు మనం చేసేటది ఏంటంటే, చూడండి, పెద్ద పెద్ద చర్చిల్లో జరిగేటువంటిది అదే. డైరెక్ట్గా పాస్టర్తో ఇంటరాక్షన్ ఉండదు మనకి. దేవుని సేవకులతో మాట్లాడాలన్నా ఫోన్ కూడా దొరకదు, అపాయింట్మెంట్స్ కావాలి పెద్ద పెద్ద చర్చెస్లో. లేదంటే టీవీల్లో చూడాలి సేవకుల్ని, దానివల్ల ఉపయోగం ఉండదు మనకి. ఎప్పుడు కూడా మన భక్తిలో మనం ఎదగాలంటే దేవుని సేవకులతో మన హృదయాన్ని మనం విప్పుకునేటువంటి వారిగా ఉండాలి. నీ జీవితాన్ని సరిచేసుకుంటానికి, లేదంటే నీ హృదయంలో ఉండేటువంటి బాధను, నీకున్నటువంటి ఇబ్బందిని, నీకున్నటువంటి సమస్యను కానీ, నీకున్నటువంటి మేలు కానీ, నీ జీవితంలో జరిగినటువంటి ఆశీర్వాదం కానీ, దేవుని యొక్క దీవెన నీకేదొచ్చిందో అన్నింటినీ కూడా దేవుని సేవకులు చెప్పుకుంటే మంచిది. చెప్పుకుని సరిచేసుకుంటే మంచిది. మనం వారి యొక్క సజెషన్స్ తీసుకుని ఆత్మానుసారం. నేను ఒకసారి ఆ మధ్యలో ఒక ఊరు వెళ్ళా, కడప వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుని దగ్గరగా ఉంటాడు ఒక ఆయన, చాలా మంచిగా ఉంటాడు, ఇంజనీరు, మంచి స్టేటస్లో ఉన్నాడు. తను నేను అనుకున్నాను, మంచి కుటుంబం, దేవునిలో బాగా ఎదుగుతుంది కుటుంబం అని నేను అనుకున్నా. కానీ తను చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చినాడు. ఒక 10 నిమిషాలే నా దగ్గరికి, నేను ఆ కారులో కూర్చున్నప్పుడు వాక్యం చెప్పేసి కిందకు వచ్చిన తర్వాత అతను దగ్గరికి వచ్చి, అన్న ఒక 10 నిమిషాలు మాట్లాడతానన్నాడు. మాట్లాడుతూ తను చెప్తున్నాడు, అన్న నేను సరిగా, నా యొక్క కుటుంబం సరిగా లేదన్నా, నేను చాలా కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను ఇక్కడికి మన సహవాసానికి, కానీ నా భార్య రావట్లేదు. నా భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళుతుంది. నా బిడ్డలు ఏంటంటే వారిని కూడా నా దగ్గర పంపిట్లా, సంఘానికి పంపిట్లా, తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను నా జీవితాన్ని నా యొక్క కష్టాన్ని, ఎక్కువ శాతం నా యొక్క ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెడతాను నేను, కానీ నాకు శాంతి అనేటువంటిది లేదు, నాకు సమాధానం అనేటువంటిది. నా బిడ్డలు, నాకు 3 బిడ్డలు ఉన్నారు, వారు కూడా నా భార్య వలే ప్రవర్తిస్తున్నారు ఇంటి దగ్గర. వారు కూడా నా మాటకు లోబడుతున్నటువంటి వారుగా లేరు. నా భార్య తన జీవితాన్ని ఇప్పుడు చూసినట్లయితే, నా భార్య విషయంలో నాకు కొన్ని డౌట్స్ కూడా వచ్చినాయి. ఆ డౌట్సే కాదు, అవి నిజమనేవి కూడా నాకు తెలిసింది. నా హృదయం పాడైపోయిందన్న. అదే కాదు, ఈ పరిస్థితులన్నింటినీ బట్టి నా జీవితంలో కూడా నా మనసు సరిగా ఉండట్లేదు, నా ఆలోచన సరిగా ఉండట్లేదు. శరీర ఆశలు వచ్చేసినాయి, శరీర ఆశలు నాలో కలుగుతున్నాయి. నేను కొన్నిసార్లు నా మనసులోనూ ఆలోచనలోనూ నేను ఫెయిల్ అవుతున్నట్టుగా కనపడుతుంది నా జీవితం. దయచేసి నా గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన నా భక్తి చేసేటువంటి మన జీవితాలలో సరైనటువంటి ఆత్మ సంబంధముగా మనల్ని సరిచేటట్టు వారు, దేవునిలో నడిపించేటట్టు వారు మనకు అవసరం. మన ఫెయిల్యూర్స్ని, మనం జారినప్పుడు, పడిపోయినప్పుడు, మన మాటల్లో, మన ప్రవర్తనలో దేవునికి వ్యతిరేకముగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవకులు వచ్చేటి వారికి తెలిసినప్పుడు, వారు గ్రహించినప్పుడు, లేదంటే దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా మన యొక్క అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం స్వీకరించి మనం సరి చేసుకుంటాం అనేటువంటిది నేర్చుకోవాలి. దాన్ని మనం రిజెక్ట్ చేసామనుకోండి, అంతే, మన హృదయం కఠినమైపోతుంది, మనం చాలా కఠినమైపోతుంది. దాని తర్వాత ఎంత వాక్యము వెళ్ళినా అంత ఉపయోగం అనేటువంటిది ఆ పైన లోతుకు వెళ్ళదు. వాక్యం నువ్వు వింటున్నావు, ప్రతి దాంట్లో ఉంటావు, వాక్యం వింటావు, వాక్యం చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, ఇదంతా కూడా అప్పర్ లేయర్లో ఉంటుంది అన్నమాట. లోనకు వాక్యం వెళ్ళదు. వాక్యం చదువుతావు కానీ నువ్వు గ్రహించవు, చదువుతావు కానీ లోబడవు దేవుని వాక్యానికి, ఎందుకంటే నీ హృదయము కఠినమైపోయింది. అందుకని మనం చేయవలసినది ఏంటంటే, మన జీవితాలను మనం పగలగొట్టుకోవాలి. అంటే వాక్యం విన్నప్పుడు, ఎస్, గాడ్ స్పోక్ టు మీ టుడే, నా జీవితాన్ని దేవుడు నాతో మాట్లాడినారు, నా సిచ్యువేషన్ నాకు తెలియచేసినారు, నేను రిపెంట్ అవ్వాలి,
నేను పశ్చాత్తాపడాలి అని మన జీవితాలను మనం నలకొట్టుకునేటట్టు వారుగా, విరగొట్టేటట్టు వారుగా, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికేటట్టు వారుగా ఉండాలి. అంతేగాని మనం పైన భక్తి చేసినట్లయితే ప్రియమైన వారడా, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, లేదంటే ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు చేరవలసినటువంటి ఎంతకాలము భక్తి చేసి ఇంటి వెనక చచ్చినలాగా అయిపోద్ది మన పరిస్థితి. చివరికి ఎప్పుడేమవుతాం? ఎవరైతే మన హృదయాలను సరి చేసుకునేటట్టు వారుగా, లోబడేటట్టు వారుగా, పై రీతిలో భక్తి చేసిన వారుగా ఉంటారో వారందరం కూడా కలుస్తాం. ఎక్కడ కలుస్తాం? కింద మీటింగులు పెట్టుకోవాల్సి వస్తుంది మనం. నువ్వు కూడా వచ్చావా? నువ్వు కాదు, ఆయన కూడా వచ్చాడు అంటాడు ఇంకో ఆయన వచ్చి. నేనే కాదు, మా ఆవిడ కూడా వచ్చింది అంటారు ఇంకో ఆయన. ఆయనే కాదు, మా యొక్క లీడర్ గారు కూడా వచ్చారంటారు. ఆయనే కాదు, మా పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పమాక, డోంట్ వర్రీ, డోంట్ సే లౌడ్లీ, గట్టిగా చెప్పమాక, పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారంటారు. గుంపు పడిపోద్ది. ఎక్కడ పడద్ది అది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. లోబడేటువంటి మనసు కావాలి. దేవుని యొక్క సేవకులైనటువంటి వారి యొక్క మాటలు ఎప్పుడు కూడా మనల్ని నువ్వు సూపర్ అనేటువంటి వారి విషయంలో నువ్వు కొద్ది జాగ్రత్తగా ఉండు. ఎవరైతే నువ్వు సరిగా లేవు, నువ్వు సరి చేసుకో, మంచిగా ఉండు, మంచి వస్త్రధారణ వేసుకో, నీ వస్త్రాలు సరిగా లేవు, నీ మాటల్లో కొద్దిగా అటు ఇటుగా ఉంది, కొద్దిగా మంచి మాటలు మాట్లాడు, నీ మాటల్లో ఫెయిల్ అవుతున్నావు, తప్పులు వస్తున్నాయి, అబద్ధాలు వస్తున్నాయి, తెలిసిపోద్ది. అబద్ధాలు మాట్లాడితే మన ముఖ కవళికలు తెలిసిపోతాయి. అవునా కదా? మోసం చేసినా తెలిసిపోతుంది. ఒకవేళ మన సిచ్యువేషన్ దేవుడు మనకు చెప్పినప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. అంతేగాని అలాగనే మనం కంటిన్యూ అయినట్లయితే కింద మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి ఒక స్పిరిచువల్ మెంటర్ యోవాహు తన యొక్క మెంటర్ బ్రతికినంత కాలము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. తన జీవితం అంతా తన మాటకి విధేయత చూపించినప్పుడు అంతా కూడా నమ్ముకున్నాడు. అంతకాలం నమ్ముకున్నటువంటి వ్యక్తి, అది మనం ఎంతకాలము మనం నేర్చుకోవాలి కదా, మనం కూడా సరి చేసుకోవాలి. ఇతరులకు మనం కూడా నాయకులుగా అవ్వాలి కదా. కొంతమంది పసిపిల్లలాగానే ఉంటూ ఉంటారు. ఎంతకాలం చూసినా వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళు తాగే వాళ్ళుగానే ఉంటారు. ఘన పదార్థాలు స్వీకరించలేక నడవరు, పరిగెత్తరు, చిన్నపిల్లలుగానే ఉంటారు. యోవాషు టైంలో జరిగింది అదే. యోవాషు తన యొక్క మెంటర్గా ఉండేటువంటి యొక్క స్పిరిచువల్ మెంటర్ అనేటువంటి యెహోయాదు తను ఏం చేసినాడు? మంచిగా నడిపించినాడు. తను మంచిగా నడిపించిన తర్వాత తను నేర్చుకోవాలి, ఇతరులకు తను మాదిరిగా ఉండాలి, తను ఒక నాయకుడు కావాలి. ఆ కోణంలో లేడు ఇతను. ఇతనిలో మనం చూసేటువంటిది ఏంటంటే, తను మొట్టమొదట ఆ యొక్క యాజకుడైనటువంటి యెహోయాదాకు తను లోబడినటువంటి వాడుగా అతను ఉన్నాడు. బాగా చక్కగా జీవితాన్ని జీవించిన వాడుగా ఉన్నాడు. అలాగనే ఇంకో కోణంలో మనం చూస్తాం. అతనిలో మనం ఏం చూస్తామంటే, మీరు చూడండి 24వ అధ్యాయంలోనే ఈ 3వ వచనం. అతడు 2 భార్యలు, యెహోయాదా అతనికి ఏం చేశాడు? 2 భార్యలను పెళ్లి చేసినాడు. అంటే తన మ్యారేజ్ దగ్గర నుంచి కౌన్సిలర్గా, మెంటర్గా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే చిన్న వయసు 7 సంవత్సరాల నుంచి మేబీ 20 సంవత్సరాలు పెళ్ళయింది అనుకోండి. ఆ 20 సంవత్సరాలు వయసులు 14 సంవత్సరాలు ఇతను నడిపించినాడు. 13 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి పెళ్లి వయసు వరకు నడిపించినాడు. ఆ పెళ్లి వయసులో కూడా తను తన యొక్క మాట చొప్పున యాజకుని యొక్క మాటకు లోబడేటట్టు వాడుగా ఉన్నాడు. చాలామంది పెళ్ళిళ్ళలోనే పారిపోతూ ఉంటారు. పెళ్ళిళ్ళలో విధేయత చూపించరు, పెళ్ళిళ్ళలో లోబడరు. పెళ్లి విషయంలో పలానా అమ్మాయిని చేసుకో అన్నారనుకోండి, మ్యారేజెస్లోకి మనం వెళ్ళం. కానీ ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి, పలానా అమ్మాయిని వివాహం చేసుకో, పలానా అమ్మాయి వివాహం చేసుకో, మొట్టమొదటి ఓకే అంటారు. ఎందుకు? ఫోటోలో చూస్తారు. దేవుని సేవకులు చెప్పారు అనుకోండి, పలానా సురేష్ పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాయా, పలానా అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పారు అనుకోండి. బాగుంది, చూస్తాడు, చక్కగా ఉంది, మొహం బాగుంది, ముక్కు బాగుంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటే పాజిటివ్గా చూస్తాడు, చాలా బాగుంది అనుకుంటాడు, ఓకే అన్నా అంటాడు. అంతా చూసాడు కదా. తర్వాత ఎందుకైనా మంచిలో ఒక అమ్మాయి వస్తుంది కదా, మరి చర్చిలో ఒకసారి చూడండి అన్నాం అనుకోండి. వచ్చిన తర్వాత ఆమె కొద్దిగా ఇట్ట నడుతుంది అనుకోండి, కొద్దిగా తేడా ఉందనుకోండి,
అన్న ఏంటో అన్న, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకో అమ్మాయిని చూపిస్తున్నాడు, ఎర్రగా ఉందన్న, తెల్లగా ఉందన్న, అమెరికా ఫిగర్ కనపడుతుంది అంటాడు. ఎందుకని ఒక సేవకుడు అట్లాగే చేశాడు. ఒక ప్లేస్లో జరిగినటువంటిది అదే. అంటే ఇప్పుడు పెద్ద చర్చ అయింది, పెద్ద చర్చ అయింది. ఆవిడ ఒక పెద్ద చర్చ సంఘ సహవాసంలో ఉంది. ఆవిడ డాక్టర్ పాపం కొద్దిగా అవిటికాలు చేసుకోమన్నారు, చేసుకోనన్నాడు. ఆయన సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ సహవాసంలో ఉంది, దేవుని పరిచర్య చేస్తుంది. ఇంకో డాక్టర్ని ఎవరినో చేసుకుంది, దేవుని పరిచర్య చేస్తుంది. కొన్నిసార్లు ఇది కావాలి, తెల్లగా ఉంది కదా, మంచి శారీ కట్టుకుంది, మంచి నగలు పెట్టుకుంది, అయ్యేమో మనాడు ఒరిజినల్ అని అనుకున్నాడు. తెర చూస్తే అదేమో డూప్లికేటు. ఎంత పెడతారు, ఏంటి ఆస్తి అంటే ఉండటానికి ఇల్లు తప్పితే ఏమీ లేదన్నారు అనుకో. లేదంటే గోల్డ్, అది గోల్డ్ కాదు. కొన్నిసార్లు చూపిస్తారు, తీసుకొస్తారు కదా ఆడపిల్లల్ని, మన పాత కల్చర్లో అన్నీ ధరిస్తారు. మన పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు, ఇవన్నీ ఈ అమ్మాయి అనుకుంటాడు. తర్వాత అసలు ఒరిజినల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమిటోనండి మా నాన్న ఒక్క గొలుసే చేయించాడు అందనుకో, అంటే మొహం మాడిపోతుంది మనాడికి. పైన చూసేటట్టు వారుగా ఉంటారు. దేవుని చిత్తంలో ఉండరు కొంతమంది, దేవుని చిత్తానికి లోబడరు. కానీ ఇక్కడ లోబడినాడు ఎవరు? యోవాషు లోబడేటట్టు వాడుగా ఉన్నాడు. 2 భార్యలు చేశాడు, మరి ఎందుకు చేశాడో మనకు తెలియదు. యెహోయాదా ఇతన్ని 2 భార్యలను చేసినాడు. దేవుని యొక్క చిత్తము ఎంత అంటే పర్టికులర్గా మనం చూస్తే అతను చక్కగా తన యొక్క స్పిరిచువల్ లీడర్కి లోబడేటువంటి విధానం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటట్టు వాడుగా, తను చెప్పినటువంటి రీతిలో అతను అడుగులు వేసేటట్టు వాడుగా ఉన్నాడు. అట్లాగనే మనం చూస్తాం తన జీవితంలో మరలా దేవుని యొక్క వాక్యానుసారముగా ఎలా ఉన్నాడో మీరు చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి ఒకసారి. యాజకులను 4వ వచనం, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషుకు తాత్పర్యము పుట్టెను. దేవుని యొక్క ఆలయము పట్ల శ్రద్ధ కలిగేటి వాడిగా ఇతను ఉన్నాడు. మొట్టమొదట ఏం చూస్తాం, ఇతన్ని దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహోయాదుకు ఒక స్పిరిచువల్ మెంటర్గా పెట్టుకున్నాడు. ఇతను తన గైడెన్స్లో నడిచేటట్టు వాడుకున్నాడు. తన యొక్క వివాహం విషయంలో కూడా తనకు లోబడేటట్టు వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల యొక్క మాట మనం వింటామో అప్పుడు దేవుని పని పట్ల మనకు ఆసక్తి వస్తుంది. దేవుని కొరకు బ్రతికేటువంటి విధంలో ఆసక్తి వస్తుంది. దేవుని యొక్క సేవకులకు ఎప్పుడైతే దగ్గరగా జీవిస్తామో, యాజకుడికి దగ్గరగా ఉన్నాడు, యాజకుడి యొక్క మాటలు వింటున్నట్టు వాడుకున్నాడు. కాబట్టి యాజకుని యొక్క కార్యం ఏంటి? దేవుని యొక్క పని. యాజకుడు చేసేటువంటిది దేవుని యొక్క పని. సో దేవుని యొక్క పని పట్ల ఈ యొక్క రాజుకు కూడా ఆసక్తి వచ్చింది. దేవుని యొక్క రాజ్యము కట్టేటువంటి విషయంలో, ఈ యొక్క ఆలయాన్ని నిర్మించేటువంటి విషయంలో తనకు బాగు చేయవలనేటువంటి మందిరమును బాగు చేయవలనేటువంటి ఆశ తనకి వచ్చింది. చూడండి ఎంత మంచి ఆశ వచ్చిందో. దేవుని యొక్క మందిర నిర్మాణం అంటే ఆల్రెడీ కట్టేటువంటిదే, మందిరాన్ని బాగు చేయటువంటి విధానం, బాగు చేయాలంటే ఆసక్తి. ఒక వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు మనం బాగు చేసేటట్టు వారుగా మనం ఉండాలి. దేవుని వైపు మనం త్రిప్పేటట్టు వారుగా మనం ఉండాలి. మనం కొద్దిగా భక్తి చేసి మంచి భక్తిలోకి వెళ్ళి మనం దేవునికి దృష్టిలో నిందారతులుగా బ్రతుకుతూ మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకున్నప్పుడు మనం చేయవలసినది ఏంటంటే పడిపోయేటట్టు వారిని, కురుంగినటువంటి వారిని, బలహీనపడేటట్టు వారిని, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిచేటట్టు వారిని, గాడి తప్పేటట్టు వారిని, వీరిని మనం సరిచేటట్టు వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క బిడ్డల యొక్క పనిది మంచి ప్రేమ చూపించాలి, ప్రేమించి వారిని గాడిలో పెట్టాలి. అది మనం చేయవలసినటువంటి పని. ప్రేమ చూపించాలి, ముఖ్యంగా గాడిలో పెట్టేటువంటిది నీ పని. అది చూడండి, మంచి భక్తి చేస్తున్నారు, మంచిగా ఉండాలనేటువంటిది అంతకుముందు కూడా నేను చెప్పాను ఎంతమందికి ఉందో. ఒక దేవుని సేవకుడు ఒక విశ్వాసతో ఇదే మాట అన్నాడంట, బ్రదర్ మీరు నడిచేటువంటి మార్గంలో గడ్డి మొలుస్తుంది అన్నాడంట. మీరు నడిచినటువంటి మార్గంలో గడ్డి మొలుస్తుంది అంటే ఏంటి అర్థం? ప్రతిరోజు అదే మార్గంలో మనం నడిస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఉండే గడ్డి అంతా కూడా ఎండిపోద్ది, అవునా కదా?
ఒకే మార్గంలో నడవండి, పొలాల్లోకి వెళ్ళండి, లేదంటే మొక్కలు ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళండి, గార్డెన్లోకి వెళ్ళండి. గార్డెన్లోకి వెళ్ళినప్పుడు నడిచినటువంటి మార్గం ఒకటే కనపడుద్ది. ఎందుకు? ఆ ప్లేస్ అంతా కూడా డ్రై అయిపోద్ది, గ్రాస్. నడిచి ఉంటారు. అంటే అర్థం ఏంటి? మీరు నడిచేటువంటి మార్గంలో మొక్కలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? మీరు అదే మార్గంలో వెళ్ళటం లేదు, మీరు సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళటం లేదు. అంటే రోజు ప్రార్థన చేసుకునేవారు ఈ దినాల్లో మీరు ప్రార్థన చేసుకోవట్లా, రోజు వాక్యం చదువుకునేవారు ఈ దినాల్లో వాక్యం చదువుకోవట్లా, రోజు ఆరాధనకు సక్రమంగా వచ్చేటట్టు వారు, దేవుని యొక్క పనిలో బాగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు వారు. కానీ మీ మార్గంలో ఏమొస్తున్నాయి? గడ్డి మొలకలు వస్తున్నాయి. అంటే మీలో కొంత తేడా అనేటువంటిది వస్తుంది. ఆత్మానుసారముగా మీరు ఎక్కడో జారిపోతున్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చెప్పాలనేటువంటిది దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని అది. కాబట్టి ఈ యొక్క యోవాషు జీవితంలో మనం ఏం చూస్తామంటే, యోవాషుని సరిగా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇతను ఈ యొక్క యెహోయాదు సరిగ్గా నడిపించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇతను దేవుని పని పట్ల ఆసక్తి కలిగేటువంటి వాడుగా ఈ యొక్క రాజు అయినటువంటి యోవాషు ఉన్నాడు. కాబట్టి ఇతను యోవాషు ఎంతకాలం, యెహోయాద ఎంతకాలం బ్రతికినాడో అంతకాలం కూడా 14 వచ్చిన చూడండి ఒకసారి, 24-14 చదవండి ఒకసారి. చివరి పార్ట్ యెహోయాద ఉన్న యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పించబడను. అంటే దేవుని యొక్క మందిరాన్ని దాన్ని బాగు చేసేటి వాడుగా ఉన్నాడు. మందిరంలో ఎప్పుడు కూడా బలులు, దహన బలులు అర్పించడం అనేటువంటిది రాజు యొక్క పని. అంటే రాజు యొక్క మాట లోబడతారు కాబట్టి, వారందరూ కూడా విధేయత చూపిస్తారు కాబట్టి రాజు యొక్క ఆజ్ఞ మీరు దహన బలులు అర్పించాలి అనేటువంటి రీతిలో ఇతని యొక్క మాటలు చొప్పున అందరూ కూడా విధేయత చూపించిన వారిగా, అంటే ఆ యొక్క రాజు యొక్క పరిపాలన టైంలో, అంటే ఇతని యొక్క బ్రతికున్నంత కాలము, యాజకుడు బ్రతికున్నంత కాలము కూడా అక్కడ దహన బలులు అనేటువంటివి అర్పించబడతాం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ప్రిమిట్ వరణ దేవుని యొక్క మందిరం నిర్మించడం అనేటువంటిది, పాడైపోయినటువంటి దాన్ని కట్టడం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దేవుని కాలంలో ప్రార్థన విజ్ఞాపనలు కావాలి. ఈ గృహంలో ప్రార్థన విజ్ఞాపనలు కావాలి. మొరలు దేవుని సన్నిధికి వెళ్ళాలి. మీ ప్రార్థనలో ఒక ధూపము వలె ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిలో మీరు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీ యొక్క ప్రార్థన స్వీకరిస్తారు, వ్యాఘ్రానిస్తారు. ఆయన దహన బలులో పెడుతున్నప్పుడు, కట్ చేస్తున్నప్పుడు, సాక్రిఫైస్ చేసినప్పుడు, దహన బలులు అర్పిస్తున్నప్పుడు దేవుడు ఏం చేసేటువంటి వారు అనేవారంట. అంటే ఆ స్మెల్ అనేటువంటిది, వ్యాఘ్రానిష్టం అనేటువంటిది అంత చాలా బాగుంది. మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు, మనం సరి చేసుకున్నప్పుడు, ప్రభువా నన్ను దీవించు, దాని మీద కృమ్మరించు, ఆశీర్వాదాలు పంపు, నా పిల్లలకు పెళ్ళి అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, నేను ఆస్తికర్తగా అవ్వాలి, నేను అభివృద్ధి పొందాలి అనేటువంటిది ఒక పార్ట్. అప్పుడు దేవుడు ఇలా చూస్తూ ఉంటాడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా బాల్యం నుంచి పాపాలు చేశాను, 2023 సంవత్సరం నీకు వ్యతిరేకంగా జీవించాను, మొదటి బాగానే స్టార్ట్ చేశాను, కానీ ఒక నెల తర్వాత ఫెయిల్ అయిపోయాను ప్రభా, పలానా చోట ఫెయిల్ అయిపోయాను ప్రభా, పలానా చోట నీకు దూరస్తుడిని అయిపోయాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన, నీకు వ్యతిరేకమైనటువంటి దిశలో నేనున్నాను ప్రభా అని నీ పాపములను ఒప్పుకుంటున్నప్పుడు, అలాంటి బలులను అర్పిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన విషయంలో నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి రీతిలో వ్యాఖ్యానిస్తాం అనేటువంటిది జరుగుతుంది. నువ్వు దీనికోసం దానికోసం ప్రార్థన చేస్తే దేవుడు ఓకే అంటాడు. కానీ నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నీ హృదయాన్ని క్రొమ్మరించుకున్నప్పుడు, ప్రిమిట్ వరడ మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడలుగా ఈ దినాల్లో మనం చేయవలసినటువంటిది ఏంటంటే, పాపాన్ని కప్పుకోకూడదు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకునేటట్టు వారికి ఉండాలి, దాచుకునేటట్టు వారికి ఉండకూడదు. వేషధారణ భక్తి అనేటువంటిది వద్దు, చేయొద్దు ప్రిమిట్ వరలారా. వేషధారణ వల్ల నీకు ఉపయోగం ఉండదు, వేరే వాళ్ళకి ఉపయోగం ఉండదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళదాం. నేను వేషధారణగా ఉంటే నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళదాం. నేను పాపిని ప్రభువా అంటే నీ దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభా నన్ను ఆశీర్వదించారయ్యా నీకు వందనాలు, నన్ను దీవించారయ్యా నీకు వందనాలు, ఓకే
నీ పాపాలు ఒప్పుకోకుండా అలాంటి భక్తి అలాంటి ప్రార్థన చేస్తే గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపడకపోతే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ పడిపోయినావు, దేవుని యొక్క గాయాలను ఎక్కడ రేపినావు, దేవుని ఎక్కడ దుఃఖపెట్టినావు, ఎక్కడ అవిధేయుడైనావు, ఎక్కడ పడిపోయినావు, దీని విషయంలో నువ్వు ప్రార్థన చేయి. ఎస్, మై సన్ ఈజ్ కాలింగ్ మీ, హీఈస్ రిపెంటింగ్ ఫర్ హిస్ సిన్స్. తన పాపల విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు అనేటువంటి రీతిలో దేవుడు దానిని స్వీకరిస్తాడు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఈ దినాలలో ప్రిపెట్టి వెళ్ళరా, మనము దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఒక ఆత్మానుసారమైనటువంటి మెంటర్, దేవుని సేవకులతో మనము సంబంధం కలిగి వారికి ఉండాలి. మీ హృదయంలో ఏది దోషం ఉందో, కొంతమంది దేవుడు చేసేటువంటి మేలు చెబుతారు. దేవుడు నా ప్రార్థన ఎలా ఆలకించాడండి, దేవుడు నా ప్రార్థనకి ఎలా జవాబు ఇచ్చాడండి, ఇది చెబుతారు. కానీ అయ్యో నేను జారిపోయానండి పలానా ప్లేస్లో, నా గురించి ప్రార్థన చేయరా, తప్పు చేశాను నా గురించి ప్రార్థన చేయరా. ఒక కుర్రాడు వచ్చాడు ఒకసారి, అన్నా నేను తప్పు చేశాను, నేను చేయకూడనటువంటిది చేసినాను, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళాను, అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, తాగేశాను, నా గురించి ప్రార్థన చేయండి. అది రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అన్న నేను కాలు జారిపోయినాను, నా మాటలో తప్పిపోయినాను, ఆలోచనలో తప్పిపోయినాను, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునితో మరలా కనెక్ట్ అవ్వాలి నేను, నా గురించి ప్రార్థన చేయరా. అది దేవుడు కోరుకునేటువంటిది. దేవుడు ఎలా ఆశీర్వదించేశాడన్నా, నన్ను ఎలాంటి ఉద్యోగం ఇచ్చేశాడన్నా. ఏమంటారు, అవన్నీ జరుగుతాయి. దీనివల్ల కాదు నువ్వు పరలోకానికి, నీ ఆశీర్వాదాల వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. అందరికి ఉద్యోగాలు వస్తాయి, నీకు ఉద్యోగం వస్తుంది. అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. అందరు స్థలాలు కొనుక్కుంటున్నారు, నువ్వు స్థలాలు కొనుక్కుంటున్నావు. దానివల్ల కాదు. దీస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్. పేమెంట్ వాళ్ళరా, టెంపరీ బ్రతుకిది. దీని గురించే మనం ఫోకస్ చేస్తాం. మన ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. ఎటర్నిటీ విషయంలో చాలా తక్కువ ఫోకస్ చేస్తాం. అందుకని కుటుంబాలలో గొడవలు వచ్చినా, అలజడులు వచ్చినా పోట్లాట్లు వద్దు, కొట్టుకుంటాలొద్దు, డబ్బు గురించి వెంపర్లాడొద్దు. దేవుడు ఇస్తాడు, పోషిస్తాడు. పక్షులు పోషించట్లా, జంతువులు పోషించట్లా, అతు విత్తుతాయా, కోతకు వస్తాయా, విత్తవు కోయవు కూర్చుకొనవు, పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు దేవుడు నడిపిస్తాడు. వెంపర్లాడొద్దు మీరు వీటి కోసం. ముందు నీతి, యథార్థత, భక్తి విషయంలో మీరు మీ జీవితాలు దేవుని దృష్టిలో ఎలా ఉండే చూసుకోండి. దేవుడు ఇస్తాడు దీవులను, దాని గురించి ఫోకస్ వద్దు. సపోజ్ మీకు సమస్య వచ్చింది, అనారోగ్యం ఉంది, దాని గురించి ప్రార్థన చేసుకోండి, దేవుడు సరిచేస్తాడు. మీ పాపములు మీరు ఒప్పుకోండి, పాపములు ఒప్పుకోండి. లేదంటే కొంతకాలంగా జాబ్ రావట్లా, పాపాలు ఒప్పుకోండి. వివాహాలు అవట్లా, పాపాలు ఒప్పుకోండి. అన్నిటికీ నేను చెప్పనట్లా, కానీ తప్పు లేదు, సరి చేసుకుంటాను. తప్పు ఏంటి? ఎవరో చెప్తున్నారు? మీరు ప్రభు దగ్గరే కదా చెప్పేది, లేదంటే దేవుని సేవకులే కదా, లోకమంతా చాటింపేరు కదా, వార్తాపత్రికలు రావు కదా మన గురించి, మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళవు కదా. దేవుని సేవకు దగ్గరికి వెళ్ళండి, మీరు హృదయాన్ని విప్పండి, ప్రార్థన చేయించుకోండి, మీరు ప్రార్థన చేయండి. మీ ఎటర్నిటీ విషయంలో మీరు మెలకువగలేటట్టు వారుగా మీరు ఉండండి. పరలోక సంబంధముగా మీరు మెలకువగలేటట్టు వారుగా ఉండండి. ఆత్మానుసారముగా మీరు జీవించేటట్టు వారికి ఉండాలి. భౌతిక సంబంధించినవి దేవుడు ఇస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, జాబులు ఇస్తాడు, గొప్పవి ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. ఓకే, ఎటర్నిటీ విషయంలో నిశ్చత్తము చక్కగా ఉండాలి. పరలోకానికి వెళితే అదే నిశ్చత్వం కింద ఉంటుంది, ఏడుపును పండ్లు కొరుకుట. కాబట్టి దాని విషయంలో మనము ఆశ్రత కలిగేటట్టు వారికి ఉండాలి. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ప్రిమిటి వారు దాని వైపు వెళ్ళొద్దు, దీని వైపు వెళ్ళేటట్టు వారుగా మనం ఉందాం. కాబట్టి ఇతని విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఈ యొక్క మంచి యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు ఇతనుకున్నాడు. కాబట్టి ఒక స్పిరిచువల్ మెంటర్, నడిపించేటటువంటి వ్యక్తి, ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి, సరైన మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తి ఉన్నంత కాలము బాగున్నాడు. అయితే ఇతనిలో మనం చూసేటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే ఈ మెంటర్ చనిపోయినాడో, ఎప్పుడైతే ఈయన చనిపోయేటట్టు వాడుకున్నాడో, ఇతని విషయంలో మీరు చూడండి ఒకసారి. ఇతను చేసేటువంటిది ఏంటంటే 15వ వచనం చూడండి ఒకసారి. వృద్ధుడై చనిపోయాను, అతను చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు,
అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించి కనుక జనులు దావీదు పట్టణంలో రాజుల దగ్గర అతన్ని యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. చూడండి, మెంటర్ చనిపోయిన తర్వాత ఇతను మెంటర్ అవ్వాలి, ఇతరులను నడిపించేటటువంటి వాడుగా ఉండాలి, ఇతరులను దేవుని వైపు నడిపించేవాడుగా ఉండాలి. ఇతను కానీ ఫెయిల్ అయిపోయేటటువంటి వాడుగా ఉన్నాడు. బయట నుంచి యోధావారు వచ్చారు, యోధావారు అక్కడ వారే వచ్చారు, అధికారులు వచ్చారు, నమస్కారం అన్నారు, అంతే వాళ్ళ మాటలకు లోబడిపోయినాడు. వాళ్ళ మాటకు లోబడినాడు. ఎంతకాలము నడిచేటువంటి వ్యక్తి, ఎంతకాలము దేవునిలో ఎదిగినటువంటి వ్యక్తి వన్ సర్టన్ పాయింట్లో ఫెయిల్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇంతకాలం భక్తి మన జీవితంలో ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక తలంపు, ఒకే ఒక్క మాట, ఎంత భక్తి చేసి కూడా ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో ఒక మాట చెప్తారు, అసలు నిజమేనంటావా, నువ్వు ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు జవాబు రావట్లేదు కదా, అసలు మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడేనంటావా? ఫెయిల్ అయిపోతారు అంతే. అపనమ్మకం వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది, ప్రార్థన చేయలేరు. ఎప్పుడైతే అపనమ్మకం ఉండదో, అవిశ్వాసం ఉండదో, ప్రార్థన రాదు, నోరు తెరవలేవు, జరగదులే, అందరికి జరిగేదే జరుగుతులే అనుకుంటాం మనం. దానివల్ల ఫెయిల్ అయిపోతాం మనం. కొన్ని ప్రిమిటివ్ ఒక్క మాట చాలు, ఆ మాట బట్టి దేవునికి వ్యతిరేకమైపోతాం. ఎవరో రారు, నీకు దగ్గరకు ఉండేటట్టు వారు, మంచి భక్తి పరులు అనేటట్టు వారే చెప్తారు నెగిటివ్గా. కొన్నిసార్లు మంచి భక్తి చేసేటట్టు వారు, మనకు తోడుగా ఉండేటట్టు వారే లేనిపోయినటువంటి మాటలు చెబుతారు, అంతే నీ భక్తిలో జారిపోతావు. సంఘం మీద నమ్మకం ఉండదో, దేవుని మీద నమ్మకం ఉండదో, దేవుని సేవకుల మీద విశ్వాసం ఉండదో, నమ్మకం ఉండదో, వారి మాటలకు ఇంట్రెస్ట్ చూపించాం, వస్తాం వెళతాం అంతే. దాన్ని బట్టి మనం ఫెయిల్ అయిపోతాం, మనం నాశనం అయిపోయేటది. ఒక్క మాట, ఒక్క ఆలోచన, ఒక్క చూపు, దావీదు ఒక్క చూపు చూసినాడు, ఫెయిల్ అయిపోయినాడు. ఒక ఆలోచన చాలు. శాంసన్ మంచి బలవంతుడేటటువంటి వాడు, ఆ అమ్మాయి విషయంలో ఫెయిల్ అయిపోయినాడు. దావీదు మంచి దేవునికి ఇష్టడేటటువంటి వాడు, ఆ అమ్మాయి విషయంలో ఫెయిల్ అయిపోయేటటువంటి వాడు. ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక తలంపు, దేవుని నుంచి దూరస్తులు అయిపోతాం. ప్రేమటి వాళ్ళరా, పాడైపోయేటటువంటి రీతిలో వెళ్ళిపోతాం. ఈ యొక్క వ్యక్తి యోవాషు చేసేటటువంటిది అదే. వాళ్ళు వచ్చినారు, వాళ్ళ మాటలు విన్నాడు. చూడండి, అతను ఏం చేసినాడు, పితరుల దేవుడైన జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి దేవతా స్తంభములను విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధ నిమిత్తము యోధా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము వచ్చెను. ఇతను ఏం చేశాడు, దేవతా స్తంభములకును విగ్రహములకును పూజలు చేసేటి వాడుగా దేవుని యొక్క మందిరాన్ని వదిలిపెట్టేస్తారు. కొంతమంది సన్నిధికి రారు, దేవుని సన్నిధికి రారు. దేవుని సేవకులను బట్టి కోపం వస్తుంది కొన్నిసార్లు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు సరి చేసుకో, నువ్వు వెళ్ళేటువంటి మార్గం సరైనటువంటిది కాదు, నువ్వు నిలబడాల్సిన విధానం సరిగా లేదు, దాన్ని నువ్వు సరిగ్గా నిలబడు, నీలో కొన్ని చెడ్డ ఆశలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి, నువ్వు మాట్లాడేటువంటి విధానం సరైనటువంటిది కాదు, నీలో అసూయ కనపడుతుంది, ద్వేషము కనపడుతుంది, నీ మాటల్లో టక్కరతనం ఉంది, లోన ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ స్నేహం సరిగా లేదు, నీ మాటలు సరైనటువంటివిగా లేవు, సొంత ఆశలకు నువ్వు లోబడిపోతున్నావు, నీ యొక్క అబద్ధాల్లో నువ్వు ఉన్నావు, కనపడుతుంది నాకు. కొన్నిసార్లు దేవుడు చూపిస్తాడు. నాకు కొంతమంది విశ్వాసం గురించి దేవుడు చూపించాడు. ఆ బలాల విశ్వాసి గురించి నాతో దేవుడు మాట్లాడినప్పుడు నెక్స్ట్ వీక్లో అతను వచ్చినప్పుడు అతనితో మాట్లాడా, నీ గురించి ఇది దేవుడు నాకు చూపించాడు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ దేవుడు అదే నా జీవితం అలాగుందని చెప్పాడు అతను. నా సిచ్యువేషన్ ఇదే. కొంతమంది అది చెప్పినా సరే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఒక దీవెన టైపులో దేవుడు నీ మీద ఒక గిన్నె పొర్లుతుంది అనేటువంటి రీతిలో చెప్పావనుకోండి, అంటారు. సోదరుడా, నువ్వు ఎక్కడో ఒక అమ్మాయితో తిరుగుతున్నట్టు కనపడుతుంది, నాకు ఎక్కువ ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఉంది అనేటువంటి చెప్పావనుకోండి, 2 రోజులు కనపడరు, ఫోన్ ఆన్సర్ చేయరు, ఫోన్లో దొరకరు. ఎందుకని?
చెడు చెబితే వారికి ఉన్నట్టు చెబితే ఇష్టం ఉండదు. దేవుడు చూపిస్తాడు కొంతమంది విషయాల్లో, 3-4 విషయాలు దేవుడు నాకు చూపించాడు. నేను చెప్పేవాడికి బ్రదర్ ఇది సంగతి అన్న. ఎగ్జాక్ట్లీ దేవుడు మాట్లాడతాడు. దేవుడు నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, పరలోకానికి తీసుకువెళ్ళాలని దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఆ మాటలు మనం విన్నప్పుడు, చెప్పినప్పుడు దానికి లోబడు. నీ క్షేమము, నేను సరిచేయాలని, నేను బాగు చేయాలని. చూడండి, ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క దేవతా స్తంభాలకు మొక్కించినటువంటి వాడుగా దేవుడిని వదిలిపెట్టేసినాడు. దేవుని సన్నిధి నుంచి దూరస్తులుగా చేసేసినాడు ప్రజలెట్టి వారిని. అందరూ కూడా ఏం చేస్తారు? విగ్రహారాధన, దేవతా స్తంభాల అషరా పూలకి నమస్కారం చేసేటట్టు వారు అయిపోయినారు. ఈ మధ్యలో ఒక శాటిలైట్ ఏదో పంపించారు అమెరికా వాళ్ళు అనుకుంటున్నారు, నాసా వాళ్ళు. కొంతకాలం ఫెయిల్ అయింది, ఇది తెలియదు. దాని పేరు ఇలాంటి పేరు ఏదో పెట్టారు. మన అక్కడ ఉన్నటువంటి ఆ చర్చెస్లో మనం చెప్పుకుంటాం కదా, 7 సంఘాల్లో చెప్పుకుంటాం కదా. ఆ సంఘాల్లో ఒక దేవతని, ఫెర్టిలిటీ, పిల్లల్ని ఇస్తారు అనేటువంటిది ఒక దేవత ఉంటుంది. దానికి ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్తాం కదా. ఆ ప్లేస్లో ఒక సంఘము ఆ యొక్క దేవతకు ఆరాధన చేస్తారు. ఫెర్టిలిటీ అంటే పిల్లల్ని ఇస్తారు అనేటువంటిది. అది కూడా ఆస్టరోత్ ఏదో ఉంది. అషరా కాదు, ఆర్టెమిస్ ఫెర్టిలిటీ. అక్కడ ఏం చేసేటట్టు వారంటే కొన్ని చోట్ల పిల్లలు కలుగుతారని కొంతమందికి అనారోగ్యం అక్కడికి ఆ దేవతను మొక్కేటట్టు వారు. దాన్ని తీసుకువెళ్ళి కాలవల దగ్గర తీసుకువెళ్ళేవాళ్ళు, ఊరేగించేవారు, చేసేటట్టు వారు. ఆ దినాలలో ఆ యొక్క బిడ్డలు అనేటువంటి వారికి బిడ్డలు ఇస్తారు అనేటువంటిది వారి యొక్క ఆశ. సో అలాంటి దానికి పేరు ఆర్టెమిస్ అనేటువంటిది ఏదో పేరు పెట్టారు ఒక శాటిలైట్కి. ఇదేంటి ఇట్లాంటిది పేరు పెట్టారు అనుకున్నాను నేను. మరి ఎందుకు పెట్టారో కదా తెలదు, కానీ మరి ఎందుకు పెట్టారో దాని మరి ఏంటో ఆలోచన మనకు తెలదు. కానీ విగ్రహారాధన అనేటువంటిది ప్రీమేట్ వాళ్ళరా. ఈ యొక్క రాజు తన మెంటర్ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి నమస్కారం చేసి ఆ యొక్క వారి మాటలకు లోబడిపోయి ఇతను విగ్రహారాధన చేసిన వాడిగా, అనేక మంది విగ్రహారాధనకు కారకులైనటువంటి వాడిగా ఇతను గెలిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఇక్కడ వరకు బాగున్నాడు, ఈ ప్లేస్లో తను వెనకడుగులు వేసేటువంటి వాడిగా, ఇతరుల యొక్క మాటలను బట్టి ఇతను ఫెయిల్యూర్ అయినటువంటి వాడు. ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక మంచి పొజిషన్లో పెట్టేటువంటి మన జీవితాలను బట్టి అనేక మంది దేవుని వైపు ప్రభావితులుగా అవుతారు. మనం కనుక తప్పుడు అడుగులు వేసినామంటే మనల్ని బట్టి అనేక మంది ఫెయిల్ అయిపోతారు. ఒక భర్తగా, ఒక భార్యగా మనం మంచి అడుగులు వేసినట్లయితే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే మన బిడ్డలు అలాగనే బ్రతుకుతారు. మనం ఫెయిల్ అయినట్లయితే మన బిడ్డలు కూడా ఫెయిల్ అయిపోతారు. నేను సినిమాకి వెళ్తున్నా, నా బిడ్డలు చూడలేదులే అనుకోవచ్చు మనం. నేను సారాకి వెళ్తున్నా, నా బిడ్డలు చూడలే అనుకోవచ్చు. ప్రిమేట్ వరడా, ఎక్కడ ఆవు నడుస్తుందో అక్కడే దూడ కూడా నడుస్తుంది. 100% అదే జరుగుతూ ఉంటుంది. నీవు నేను మంచిగా బ్రతికితే మన బిడ్డలు బాగా బ్రతుకుతారు. చూడండి, ఈ యొక్క రాజు తను ఫెయిల్ అయినటువంటి విధానం, తనను బట్టి ఆ ప్రజలందరూ కూడా వెనకడుగులు వేసేటువంటి వారిగా, చివరికి ఇతని విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుడు ఇతనిని వదిలిపెట్టకుండా తన యొక్క సేవకులను పంపించి ఇతనితో మాట్లాడించినాడు. కానీ అక్కడ కూడా అతను చేయటువంటిది ఏంటంటే, ఈ యొక్క తన యాజకుడైనటువంటి యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి ఇతనితో మాట్లాడిస్తారు. మీరు చేసేటువంటిది మంచిది కాదు, మీ జీవితాలను సరిచేసుకోండి అనేటువంటి రీతిలో. చూడండి, ఇక్కడ 20వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడు జకర్యా మీదకి రాగా నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు, వర్తిల్లరు విసర్జించేది కనుక ఆయన మిమ్మల్ని సెలవిచ్చున్నాడు అను. అందుకు వాళ్ళు ఏం చేసినారు, చూసారా, ఇతను ఏమి తనకు మేలు చేయటువంటి యొక్క తనను నడిపించినటువంటి యొక్క దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహోయాదా, యాజకుడు యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా ఇతన్ని మరలా సరిచేయాలని, దేవుని యొక్క మార్గంలో అడుగులు వేయించాలని అతను కోరుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చి అతను ప్రవచనం అనేటువంటిది చేసినప్పుడు అతనికి ఇష్టం లేదు.
చివరికి అతని యొక్క మాట చొప్పున ప్రజలందరూ కూడా కలిసి అతనిని రాళ్లతో కొట్టి చంపించినారు. చివరికి ఇతని యొక్క ఎండ్ చూసినారంటే మీరు ఎట్లా ఉంటుందంటే 25వ వచనం చూడండి. ఈ 24లో కూడా సిరియన్లు చిన్న దండుతో వచ్చినను యోధావారు తన పితరుల దేవుడిని యెహోవాను విసర్జించినందుకై వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష. యోవాషు విడిచిపోయినప్పుడు అతను మిక్కిలి రోగై ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల చూడండి ఇక్కడ చదవండి. ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపారు. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం అతను పాతిపెట్టింది, కానీ రాజుల సమాధుల్లో అతన్ని చూడండి ఎంత పిచ్చివాడైపోయినాడు. చివరికి ఎంత ఒక రాజుకునేటువంటి వాడు ఎలా ఫెయిల్ అయ్యేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సేవలు ముగిస్తున్న టైం అయిపోయింది. పిరిపెట్టి వెళ్ళారా, మనం 23వ సంవత్సరం బాగానే స్టార్ట్ చేసినాం. మరలా నూతన సంవత్సరం మనం వెళ్ళబోతున్నాం. ఒక నూతన హృదయంతో మనం వెళ్ళాలి. మన బిగినింగ్ బాగుంది, ఈ యొక్క ఎండ్ డే మనం ఎలాగున్నాం. మన బిగినింగ్ స్టార్టింగ్ అనేటువంటిది బాగానే చేసినాం, కానీ మన ఎండ్ అనేటువంటిది ఎలా ముగిస్తున్నాం. ఈ యొక్క దినాన నీ సిచ్యువేషన్ ఎలాగుంది, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావు. దేవుడు అంటాడు, మెనే టెకిల్ ఆఫ్ హార్సెస్. నేను తూకంలో పెట్టేప్పుడు, తరాజులో పెట్టేప్పుడు నువ్వు ఎలాగున్నావు, తేలిపోతున్నావు. దేవుని దృష్టిలో నువ్వు తేలిపోయేటి వాడవుగా నువ్వు ఉండకూడదు. దేవుని దృష్టిలో దానియేలు వలె, యెహోయాదా అనేటువంటి యాజకుడు వలె, జకర్యా వలె మనం దేవుని దృష్టిలో నిందారహితులకు ఉండేటటువంటి వారుగా, మనం ఫెయిల్యూర్స్ ఎక్కడైతే మనం జారిపోయినామో పేరుమెట్టి వారా, ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయినటువంటి వారమే. నేను గొప్ప అనేటువంటిది ఎవరని చెప్పలేం. మీరు, నేను, మనం అందరం కూడా ఎక్కడో జారిపోయేటటువంటి వారు. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ దినం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు ఒక టైం ఇచ్చినాడు. ఒకవేళ మీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నట్లయితే, ఫెయిల్యూర్స్ లేవనేటువంటి వారు దయచేసి చేయొద్దండి, చాలా సంతోషం. కానీ అందరం త్రోవ తప్పినటువంటి వారమే. కాబట్టి ఒక 5 నిమిషాలు ప్రభు దగ్గర మీ హృదయాన్ని ఒక్కసారి లాస్ట్ జాన్యువరి నుంచి అన్నీ గుర్తుంటే మనకి దేవుని సన్నిధిలో ఒక్కసారి మీరు చెప్పుకోండి. ఎక్కడుంటే వారు అక్కడే అలాగనే కూర్చుని ప్రభుతో మీ జీవితాల్లో ఒక్కసారి కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రభు దగ్గర మీరు మీ యొక్క సిచ్యువేషన్స్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఎక్కడ జారిపోయినారు, ఎక్కడ పడిపోయినారు, ప్రభు నన్ను నూతన వ్యక్తిగా నన్ను చేయండి, నూతన ఆత్మతో నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టండి. ప్రభు నా బిగినింగ్ బాగుంది, కానీ నా ఎండ్ ఈ దినం సరిగా లేదు ప్రభా. 23వ సంవత్సరం చివరి దినాన సరిగా లేదు ప్రభా. నేను ఫెయిల్ అయిపోయినాను ప్రభా. నాలో విగ్రహాలు వచ్చేసింది ప్రభా, శరీరాశలు వచ్చేసినాయి ప్రభా, ధనం అనేటువంటిది విగ్రహం అయిపోయింది ప్రభా, స్త్రీ అనేటువంటిది విగ్రహం అయిపోయింది, పురుషుడి విగ్రహం అయిపోయినాడు, అబద్ధాలు, మోసం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, టక్కర మాటలు, ఇతరులకు లోబడిపోతున్నాను, చెడ్డ మాటకు లోబడిపోతున్నాను, నీకు దూరస్తుని అయిపోతున్నాను, నీ మందిరాన్ని విడిచిపోతున్నాను ప్రభా. నీ దగ్గరికి వస్తున్నాను, కానీ నా హృదయం సరిగా లేదు ప్రభా. నీ సన్నిధిలోకి ఉన్నాను, పని నా హృదయం ఎక్కడో ఉంది ప్రభా. లోకం మీద, శరీరాశుల మీద, పాపం మీద ఉన్నాను ప్రభా. దయచేసి నన్ను మీరు దర్శించరా ప్రభా. ఒకసారి ప్రైవేట్ వల్లరా ప్రభుత్వం చెప్పండి. మీరు దయచేసి మీరు అలా నోరు మూసుకునేటట్టు వారికి ఉండొద్దు. మీ మనసులు విప్పి, మీ నోరు విప్పి ప్రభు దగ్గర చెప్పండి. మనందరం కూడా నూతన ఆత్మతో, నూతన శక్తితో, బలముతో మనము నూతన సంవత్సరంలోకి వెళదాం. నీ హృదయాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు తన ఆత్మను నీతో ఉంచుతాడు. నువ్వు దేవునితో పాటు నూతన సంవత్సరంలోకి వెళ్ళగలుగుతావు. కాబట్టి ఈ సమయం మంచి సమయం దేవుడు మనకు ఇచ్చినారు. ఒకసారి ప్రభు దగ్గర నువ్వు చెప్పుకో. నువ్వు ఎక్కడ జారిపోయినావో, ఎక్కడ ఫెయిల్ అయిపోయినావో ఒక కమిట్మెంట్ చేస్తావా ప్రభుతో. ప్రభా, నేను జారిపోయినాను, పడిపోయినాను, నా మాటలలో, నా ఊహలలో, నా ఆలోచనలో, నా తలంపులలో, నా క్రియలలో, నా కార్యాలలో నా నడక సరిగా లేదు, నా పడక సరిగా లేదు ప్రభా, నా మాటలు సరిగా లేవు ప్రభా. మిమ్మల్ని దుఃఖపెట్టినటువంటి మాటలు, మిమ్మల్ని గాయపరిచినటువంటి నా యొక్క స్వభావాలు దయచేసి నన్ను మీరు దర్శించరా ప్రభా. ఈ పాత జీవితంతో, రోత జీవితంతో మరలా నూతన సంవత్సరం నేను స్టార్ట్ చేయలేను ప్రభా. దయచేసి నన్ను మీరు బాగు చేయరా, సరిచేయరా ప్రభాని. నా బిగినింగ్, నా ఎండ్ అనేటువంటిది కూడా, నా ఎండింగ్ అనేటువంటిది కూడా
చక్కగా ఉండాలి ప్రభా. ఎలా నా పరుగును స్టార్ట్ చేసినాను అలాగే నేను ముగించాలి ప్రభా. దయచేసి నా పక్షాన ఉండండి. మీరు మాటలు బట్టి నీకు వందనాలు. నా జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రభా అని ఒకసారి ప్రభు దగ్గర నువ్వు చెప్తావా? ప్రభు నేను దర్శించినప్పుడే ఆయన నీతో మాట్లాడినప్పుడే దయచేసి నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయినావు దాన్ని ప్రభుతో చెప్పు. మన మాటలు సరిగా ఉండవు, చిన్న చిన్న అబద్ధాలు ఆడేసేస్తాం, అది పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటాం. దానివల్ల ఎంతో మనము దేవుని యొక్క పరలోకాన్ని దాని పరలోకంలో మనకు స్థానం దొరకదు మన అబద్ధాలను బట్టి. కాబట్టి దానికి సరి చేసుకున్నట్లయితే దేవుడు ప్రేమించే దేవుడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి వారలారా. చెప్పండి, ప్రభుతో చెప్పండి. ప్రభు క్షమించే దేవుడు. నూతన ఆత్మతో మనల్ని నూతన బలముతో నూతన ఆత్మతో దేవుడు నూతన సంవత్సరంలో తీసుకువెళ్తారు. కాబట్టి ఒక మంచి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చినారు.